నిన్నటిదాకా ఆ పార్టీలో ఫైర్ బ్రాండ్స్ అనిపించుకుంటున్న చాలా మంది నేతలు ఈ రోజు అడపాదడపా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఒక వంశీ కావచ్చు, వంశీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. నాని లాంటి వాళ్ళు వంశీ గురించి అయినా మాట్లాడారు. దెన్ తన యాటిట్యూడ్ ఎక్కడ తగ్గలేదని కూడా ఇటీవలే మీడియా మీద చిరుబుర్లాడుతూ మాట్లాడారు కొడాలి నాని. రోజా లాంటి వాళ్ళు తన అవకాశం ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి అటు లోకేష్ మీద ఇటు పవన్ కళ్యాణ్ మీద బురద పోసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇలా చాలా ఇంక్లూడింగ్ గుడివాడ అమర్నాథ్. వైజాగ్ కేంద్రంగా ఏ ఇష్యూ వచ్చినా అందరికంటే ముందుగానే గుడివాడ అమర్నాథ్ స్పందిస్తూ ఉన్నారు. ఇంత జరుగుతూ ఉంటే బట్ వీళ్ళందరికంటే అగ్రెసివ్ పర్సన్ అనిపించుకున్నాడు పాపం అనిల్ కుమార్ యాదవ్. వీళ్ళందరికంటే చాలా ఫైర్ మీద ఉండేవాళ్ళు ఆయన ఎప్పుడు. అలాంటి అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడా కూడా కనీసం పార్టీ కోసం మాట్లాడకపోవడం, అంతకంటే ముందు జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడకపోవడం నిజంగానే చాలా మందిని డైల్మాలో పడేస్తా ఉంది. ఆయన అగ్రెసివ్ నేచర్ తోని, ఆయన యాటిట్యూడ్ తోని ఆయన హీరో అయితే అయ్యుండొచ్చు గతంలో వైఎస్ఆర్సీపీకి. కానీ ఆ హీరో ఇప్పుడు ఎందుకు పూర్తి స్థాయిలో ఓటమి తర్వాత కనీసం పార్టీ వాయిస్ వినిపించే ప్రయత్నం చేయట్లేదు, కనీసం తనకి కొంతమేరకు ఓట్లేసిన వాళ్ళ కోసం కూడా ఎందుకు నిలబడట్లేదు అనేది ఈ రోజు నెల్లూరు జిల్లాలో చాలా సీరియస్ గా జరుగుతున్న చర్చ.